ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తన గ్రంథము 37వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుణ్ణి బట్టి సంతోషించడంలో గొప్ప శక్తి ఉంటుంది. అది ఒక వ్యక్తిలో మార్పును కలిగిస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి తన పతన స్వభావ సిద్ధమైన అహాస్యమైన కోరికలను విడిచిపెట్టేస్తాడు. ఉన్నతంగా ఆలోచించటం మొదలు పెడతాడు. నిజానికి యెహోవాను బట్టి సంతోషించడంలోనే ఎంతో మాధుర్యం ఉందనుకుంటే, అలాంటి అలవాటు మొత్తం ఆత్మనే మధురంగా మార్చేస్తుంది. ఎందుకంటే ఆ స్థితిలో హృదయ వాంఛలన్నీ కేవలం దేవుణ్ణి సంతోషపట్టే విధంగా మారిపోతాయి. కాబట్టి వాటన్నిటినీ తీరుస్తానని ప్రభువు వాగ్దానం చేస్తున్నారు. మన హృదయ వాంఛలన్నిటినీ దేవుని హృదయ వాంఛలుగా మలిచే ఆ సంతోషం ఎంతో గొప్పది. మనలో ఉన్న బుద్ధిహీనత ఎలా ఉంటుందంటే, ముందు మనం దేవుణ్ణి అడిగి ఆ తర్వాత మనం దేన్ని అడిగామో దానిని ఒక కొలతకే పరిమితం చేస్తాం. మనం దేవుని ఏర్పాటులో పని చేయాలనుకోవాలి. దేవుని ఏర్పాటు విషయంలో ముందు మనం ఆయన్ను వెతకాలి. తర్వాత ఆయనతో పాటు మిగతా విషయాలన్నీ మనకు అనుగ్రహించబడాలని కోరుకోవడం. అసలు ముందుగా మన హృదయాన్ని దేవునితో నింపితే, తద్వారా మన హృదయం సంతోషంతో పొంగి ప్రవహిస్తుంది. అప్పుడు మన జీవితంలో ఏ మేలు కొదువ కాకుండా ఉండేలా దేవుడే జాగ్రత్త తీసుకుంటాడు. ఆనందాలు అనుభవించడానికి ఎక్కడెక్కడికో పరుగులు తీసే బదులు మనం దేవునితో కలిసి ఇంట్లోనే ఉండి మన సొంత కుండలోని ఆనంద జలాలను పానం చేయవచ్చు. మన స్నేహితులందరికంటే గొప్పగా ఆయన మన ఎడల మంచి కార్యాలు చేస్తారు. అంతగా ప్రాముఖ్యత లేని చిల్లర మల్లర సంగతులను సంపాదించుకోవడానికి ఊరికే గాబరా పాడైపోవడం కంటే, ఎప్పటికీ సాధ్యం కాని, తెలిసి కూడా అందని విషయాలు కోసం అరులు చాచే కంటే, దేవునితో మాత్రమే మనం సంతృప్తి చెందడం మంచిది. మనం నిరుత్సాహలో పరిస్థితుల్లో దేవుని దగ్గరకి నడిస్తే, ఆ పరిస్థితులన్నిటిని బట్టి దేవుణ్ణి స్తుతించేటట్లుగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. అటు బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేస్తున్నారు. నేర్చుకున్న లేఖనపు సత్యం బట్టి మేము మిమ్మును బట్టి
ఏ రోజైతే సంతోషిస్తామో, మీ వాక్యాన్ని బట్టి ఏ రోజైతే ఆనందిస్తామో, మా జీవితాల్లో సంతోషం, ఆనందం పొంగి ప్రవహిస్తుంది. మేము ఆ రీతిగా మా జీవితాల్లో ఈ లోకంలో దేనిని బట్టైనా మేము సంతోషించగలగటానికి అవి మాకు మేము మేము చాలా ప్రయాసపడవలసి ఉంటుంది, చాలా ఖర్చు పెట్టవలసి ఉంటుంది. కానీ మీ వాక్యం అయితే మమ్మల్ని బ్రతికిస్తుంది, మాకు నెమ్మదిస్తుంది, మమ్మల్ని మండింపజేస్తుంది, మమ్మల్ని బలపరుస్తుంది. అది శాశ్వతమైన సంతోషాన్ని ఇచ్చేది. అట్టి బాధ్యత మీ పిల్లలమైన మా అందరికి ఇవ్వండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. చిన్న బిడ్డల, యవనస్తుల చదువులలో, ఆరోగ్యాలలో, ఉద్యోగ ప్రయత్నాలలో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. ఉద్యోగాలు చేస్తున్న వారి యొక్క ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నాలు విజయాలు ఇవ్వండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భం లేని వారికి గర్భఫలములు ఇమ్మని, గర్భఫలములు ఇచ్చిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, మీ పిల్లలకున్న సమస్యల నుంచి విడిపించమని, మీ పిల్లల బలహీనతలను మీరే ముట్టి స్వస్థపరచమని, మీ పిల్లలకున్న రుణాలు కూడా మీరు తీర్చమని, మీ పిల్లల్ని మీరు దీవించమని, ఆశీర్వదించమని, మీరు సిద్ధపరిచిన పరలోకపు భూ సంబంధమైన దీవెనలకు పాత్రులుగా చేయమని యేసు ప్రభు వారి పెరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.